నువ్వు నిద్రవో ఓ హిందూ, మంచిగా నిద్రవో, భర్పూర్ నిద్రవో. 6 గంటలు కాదు, నువ్వు 6 గంటలు కాదు. నన్ను అడిగితే కాంగ్రెస్ పార్టీ ఒక కొత్త స్కీమ్ తీసుకొస్తుంది. ఎంతసేపు నిద్రపోతే హిందువు ఎంతసేపు నిద్రపోతే అంత పైసలు ఇస్తానని అంటది. సీరియస్లీ ఇట్లా తీసుకొస్తుంది రేపు కాంగ్రెస్. ఎందుకంటే హిందూ అనేటోడు జాగృతి కావద్దు దేశంలో. అది పెద్ద తప్పు, ఘోరాతి ఘోరమైన నేరం. భారతదేశ చరిత్రలో ఘోరాతి ఘోరమైన తప్పేది తెలుసా? హిందూ అనేటోడు జాగృతి కావద్దు. హిందూ అనేటోడు తన హక్కుల గురించి కొట్లాడొద్దు. నా ఫండమెంటల్ రైట్స్ వయలేట్ అవుతున్నాయని చెప్పి చెప్పొద్దు. వాడు ఎంతసేపు ఒక చెంప కొడితే ఇంకొక చెంప చూపెట్టాలా. మహాత్మా గాంధీ వారసుల లెక్క బతకాల. సుభాష్ చంద్రబోస్ లెక్క వీరులమై ఉండొద్దు. వీర్ సావర్కర్ అంశజ లెక్క బతకొద్దు. ఛత్రపతి శివాజీ మహారాజ్ బిడ్డలం లెక్క అసలే ఉండొద్దు దేశంలో. ఇది ప్రభుత్వాలు కోరుకుంటున్న కథనం, ఎస్పెషలీ కాంగ్రెస్ ప్రభుత్వాలు, ప్రతిపక్షాలు. నువ్వు నిద్రవో, మంచిగా నిద్రవో, భర్పూర్ నిద్రవో. కాళ్ళ కింద ఏ సర్కిల్ రావద్దు నీకు కాళ్ళకు మట్టి కూడా అంటొద్దు. చెమట అనేది చుక్క పడొద్దు నీ శరీరంలోకని. చెమట కంపు కూడా నీకు తెలియవద్దు. భర్పూర్ పండుకో. నీకు ఏసీ పెట్టిస్తాను ఒక స్కీమ్ ఇస్తాడు, అన్ని స్కీమ్లు ఇస్తాడు. అరే ఏం మాట్లాడుతున్నావు గిరీష్, అసలు ఏమైంది చెప్పు అని అంటే, చెప్తే ఏం బిగ్ కట్టలు కడతావు అని అంటున్నా. నేను రోజు చేస్తున్నా. ట్విట్టర్లో ఇంత పెద్దగా లొల్లి నడుస్తున్నది, ఓడి పట్టించుకోలే, ఏ పత్రికలలో రావు. అరే నీ ఇజ్జత్ రోజు తీస్తున్నారు రా భయ్, చెప్పి మరీ తీస్తున్నారు రా భయ్ నీ ఇజ్జత్. ఎస్ఎన్ఎల్స్ హిందూ హేట్ ఒక స్కిట్ చేసిర్రు, ఒక నాటకం చేసిండ్రు. ఒక నాటకం అమెరికాలో చేసిర్రు, స్కిట్ విత్ లేడీ గాగా. ఇది ఇగ్నోరెన్స్ అనుకోవాలా లేకపోతే డెలిబరేట్ అనుకోవాలా అని చెప్తున్నా. ఈ ఎస్ఎన్ఎల్ ఏంది గిరీష్ అని చెప్పి మాట్లాడితే, సాటర్డే నైట్ లైవ్ షో ఇన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో మన రాముడు పేరు యూజ్ చేస్తారు ఒక ఫన్నీ స్కిట్లా. రక్తం దాగుతూ మాట్లాడి టెంపుల్ ఆఫ్ డూమ్ అని చెప్పి మాట్లాడతారు ఈ సాటర్డే నైట్ లైవ్ షోలా. రక్తం దాగుకుంటా హర్ హర్ మహాదేవ్, ఓం నమ శివాయ అని చెప్పి మాట్లాడతారు. నేను మాట్లాడతలేని వాడు ఆధారాలు చూడుర్రా భయ్, ఈడు ఆధారాలు చూడు. నువ్వు నిద్రవో గిరీష్. మాకు ఒకడు నాకు నిన్న కమెంట్ పెట్టిండు, రోడ్లు బాగలేవు, హాస్పిటళ్ళు లేవు, అది లేవు, మళ్ళీ నీ కాంట్రిబ్యూషన్ ఏమున్నది అని అంటున్నా. సరే నేను గిట్లా మాట్లాడుతున్నా, నా అవకాది ఇంతే. నువ్వేం కాంట్రిబ్యూట్ చేసినావు రా సొసైటీకి? ఓ హిందూ ఆ కమెంట్ పెట్టిన అడుగుతున్నా, నువ్వేం కాంట్రిబ్యూట్ చేసినావు అని అడుగుతున్నా. నువ్వు ట్యాక్స్ పే చేసినావు, నేను కూడా కట్టినా. నువ్వు రూపాయి ఎక్కువ కట్టినా వచ్చు, నేను రూపాయి తక్కువ కట్టినవచ్చు. బరాల్ నేను 30% స్లాబ్లో ఉన్నా. ది హైయెస్ట్ స్లాబ్లో నేను కూడా ఉన్నారా రే. ఇప్పుడు నేను చెప్తున్నా నీకు, రోడ్లు ఎన్ని మంచిగా మళ్ళీ నువ్వేం చేసినావు? నువ్వు నిలదీసినావా ప్రభుత్వాలని? నీకు ఆ దమ్ము నాదరా? నీకు నీ పెళ్ళాం సుఖంగా ఉండాలా, నీ పిల్లలు సుఖంగా ఉండాలా, పూటకు మంచిగా 4 ఏళ్ళు లోపలికి పోవాలా, కమ్మగా నెయ్యి వాసన రావాలా, పేపర్ తీసి ఇట్లా తీసి. ఈ రాజకీయాలు మారాయి, నువ్వు మారుతావురా. నీ పుట్టుకనే దండగా అంటున్నా, నీ వల్ల ఏం ఉపయోగం అని అంటున్నా దేశానికి. ప్రాబ్లం నాకు వీళ్ళతో కాదురా, మొగల్ వారసులతో కాదు. ప్రాబ్లం మొగతనం లేని మియాసుటి వారసులతో ప్రాబ్లం అది. అరే నీకు రోడ్ల గురించి ఆలోచిస్తున్నావు ఫాల్తు, కానీ రైట్స్ ఏమైనాయి నువ్వు ఫస్ట్ దాన్ని ఆలోచించు. రేపు రోడ్లు కూడా ఇంటికాడ పడాయి, ఇలా ఇంటికాడ పడతాయి రోడ్లు, ఇది గుర్తుపెట్టుకో. అరే అవులగా నీకు అర్థమవుతుందా అని చెప్తున్నా. నిద్రలకేం లేవు అని అంటున్నా. కరెంటు బిల్లాడు కడతలేడు రా అవులగా, నువ్వు రోడ్ల గురించి మాట్లాడుతున్నావు. పాత బస్తీకి రా, కరెంటు బిల్లులు కడతలేడు, నువ్వు కడుతున్నావు కరెంటు బిల్లులు. నువ్వు 1 గంట కట్టకపోతే, అరే నిన్న నేను ఒక డిపార్ట్మెంట్కి పోయినా, పంచలింగాల గుడి చెప్తున్నా, రాష్ట్రీయ వానర సేన ఎనలేని పోరాటం చేస్తున్నది నిన్నగాక మొన్న. ఆడ కంప్లైంట్ ఇస్తే ఇది గవర్నమెంట్ ఎండోమెంట్ వాడు చేతులు లేవట్టి ఇది గవర్నమెంట్ భూమి అంటే సిగ్గులు చరాలు ఉండాలి ఎండోమెంట్ వాడికి. వాళ్ళు పనిచేయనప్పుడు ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో కమిషనర్లు ఎందుకు, జీతాలు ఎందుకు అని అంట నేను. వెన్ యూ డోంట్ నో హౌ టు సేఫ్ గార్డ్ ది టెంపుల్ ల్యాండ్స్, యూ బెటర్ రిజైన్ అండ్ ఎలిమినేట్ దిస్ డిపార్ట్మెంట్ ఫ్రమ్ ది స్టేట్ గవర్నమెంట్. అండ్ ఐ విల్ డూ అ చిట్టా ఆన్ దట్ అండ్ ఐమ్ డామ్ సీరియస్. నేను మొత్తం చదువుతున్నా ఎండోమెంట్ డిపార్ట్మెంట్. ఇప్పుడు తలకాయ పెట్టుకుంటారో చూడరు ఒక్కొక్కళ్ళు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎట్లా బట్టలు కూడా తీసినా నేను ఎడకాడికి నంగా నాచు చూపించిన వీళ్ళు చేసే కథలంతా ఫారెస్ట్ డిపార్ట్మెంట్, మన చిత్రగుప్త్ ఫ్రెండ్స్. నేను ఇప్పుడు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ది చూపుతా. ఆడ పోయి గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పి పెడితే ఆ ఆఫీసర్ యాక్షన్ తీసుకుంటానన్నా పక్కకున్న వాళ్ళు చెప్తారు సార్ అది ఓల్డ్ సిటీలో ఉంది అని అంట. సల్కం చెరువు మీద యాక్షన్ తీసుకోనికే రాదు.
ఇక్కడ యాక్షన్ తీసుకోనికే రాదు. సభ్య సమాజానికి ఏం చూపిస్తున్నావు? నీకు రోడ్లు కావాలారా? అరే నువ్వు ట్యాక్స్ కడుతున్నావు, ఏడికి పోతున్నది ఎప్పుడైనా ఆలోచించినావురా? ఎవడికి పోతున్నది ఆలోచించినావురా? హమ్దో హమారేదో అని చెప్పి నువ్వు ఇద్దరిని అన్నావు, నువ్వు ఇద్దరు నాళ్ళని ప్రయోజకులను చేసినావు. నీకు సల్యూట్ చేస్తున్నా. దేశాభివృద్ధిలో నువ్వు పాటుపడుతున్నావు. కాకపోతే నువ్వు కట్టిన పైసా ఈ ప్రభుత్వాలు వాడికి సబ్సిడీలు ఇస్తున్నాయి. ఆడు మదర్సాలకు పోయి రాళ్ళు తీసుకొని వచ్చి కొడుతున్నాడు రావులాగా. ప్రాబ్లం ఆడొస్తుంది. ఇక్కడే లేదురా ఇది. మన ఇండియాలో ఎప్పుడు ఇదే మాట్లాడతామన్నట్టు ఇక కాదురా. అమెరికాలో ఏం మాట్లాడుతావురా? మళ్ళీ ఈడ పోయి డాలరా అని తెచ్చుకుంటావు కదా. మళ్ళీ అమెరికాలో ఏమున్నదిరా? మాట్లాడు. లెట్ us have an evidence based review, boss. I may be perhaps emotional, but in my emotion there are valid evidences. ఆధారాలు చూపి మాట్లాడుతున్నా నేనాడా, నీ లెక్క హలో కాదు. ఇప్పుడు నేనేం చెప్తున్నా నువ్వు విను. ఈ సాటర్డే నైట్ లైవ్ షోలా ఇడు ఓం నమ శివాయ అని మాట్లాడతాను. నీకు వీడియో పెడితే ఇప్పుడు నేను ఇప్పుడు వీడియో పెడతా. ఇల్లు చూడు, వీళ్ళు ఏమని ట్వీట్ చేసిరో చూడు. ఎమినెంట్ పర్సనాలిటీస్ కూర్చొని ఈ సాటర్డే నైట్ లైవ్ షో స్కిట్లా మా కాళీ అని చెప్పి పేరు తీసుకుంటారు, ఓం నమ శివాయ అని చెప్పి తీసుకుంటారు. ఈ స్కిట్ అంతా ఎట్లుంటుంది అని అంటే ఒక ఫన్నీ స్కిట్టు, ఒక ఈవిల్ స్పిరిట్స్ అంటే దయ్యాలు ప్రేతాత్మలు బర్త్డేకి వచ్చి కూర్చుంటే ఎట్లా చేస్తాయి అని చెప్పి అందులో ఓం నమ శివాయ అని మాట్లాడాల్సిన అవసరం ఏముందని చెప్తున్నారు. సాటర్డే నైట్ లైవ్ షోలా కామెడీ బౌండరీస్ని హద్దులు దాటి ఇది ఫస్ట్ టైం కాదు, మల్టిపుల్ టైమ్స్ చేసిర్రు ఇది. ఆ స్కిట్ పేరు బర్త్డే ఫ్రెండ్లీస్ అని చెప్పి లేడీ గాగా హిందూ ఇక షీ హెస్ క్రాస్డ్ ఆల్ ది లిమిట్స్ టు కామిక్ హిందూయిజం. లేడీ గాగా హ్యాస్ క్రాస్డ్ ఆల్ ది లిమిట్స్ ఇన్ కామికింగ్ హిందూ. నువ్వు అదే ముస్లింలకు చేయగలుగుతావా? మాట్లాడదమ్ముంటే ఫెమినిస్టులు మాట్లాడరీడా? నువ్వు జీసస్ క్రైస్ట్ మీద మాట్లాడగలుగుతావా? క్రిస్టియన్స్ మీద మాట్లాడగలుగుతావా? మోకరీ అయిపోయిందా హిందూయిజం అని అంటే నా చరిత్ర నా పెంపకం ఇదంతా ఏది మళ్ళా? అరే అవులగా నువ్వు రోడ్ల గురించి ఆలోచించినవు చూడు, నీ పెంపకం ఎంత పవిత్రంగా ఉందో ఒకసారి ఆలోచించు. ఎవరిని ఇబ్బంది పెట్టొద్దు, అందరినీ కలుపుకొని పోవాలా, ఇది మన భారతీయ తత్వం. సర్వే జన సుఖినో భవంతు వసుదేవ కుటుంబకం. ఏ జాతి మాట్లాడింది ప్రపంచంలో? అవులగా నువ్వు ఎంత గొప్పోడివి, నీ పెంపకం ఎంత గొప్పదని అంటే నీ రూట్స్ ఏడికైనా వచ్చినాయి ఫస్ట్ ఆలోచించరా. ప్రాబ్లం వీళ్ళనంటే వాళ్ళనంటే కాదు, ప్రాబ్లం మీతో నాతో నీడా. ఫర్ డెకేడ్స్ టెంపుల్ ఆఫ్ డూమ్ హ్యాస్ ఫ్యూయల్డ్ యాంటీ హిందూ సెంటిమెంట్స్, పోర్ట్రేయింగ్ హిందూ ట్రెడిషన్స్ యాజ్ ఎ సినిస్టర్ అండ్ బ్లడ్ థర్స్టీ. Now who is responsible for this and who bloody will take an action? Now is it not my right to question these idiots? These morons are commicking my culture and I should keep my mouth shut. Why? Is this not my fundamental right to fight when somebody comics my Hinduism? Now this is the problem. 2025లా వీళ్ళైతే ఇప్పుడైతే మొత్తానికే కంప్లీట్గా దాటిపోతున్నారు. ఒక మ్యాసివ్ ప్లాట్ఫామ్ ఇది, చాలామంది చూస్తారు, మిలియన్స్ ఆఫ్ వ్యూస్ పోతాయి. ఇక్కడ కామిక్ చేస్తున్నారు మనని, మన కల్చరల్ సెన్సిటివిటీని దెబ్బతీస్తున్నారు, మన ఇంక్లూజివిటీని బయటికి బట్టబయలు చేస్తున్నారు. ఇస్లామిక్ ట్రెడిషన్స్ మీద మాట్లాడమను, క్రిస్టియన్ ట్రెడిషన్స్ మీద మాట్లాడమను. ఒకసారి దయచేసి ఈ సాటర్డే నైట్ లైవ్ షో అని చెప్పి మీరు కొట్టుర్రి, మీ ట్విట్టర్లలో కూడా వస్తుంది. ఈ లేడీ గాగా కామికింగ్ అని చెప్పి కొట్టుండ్రి, నేను లింక్ కూడా పెడతా. ఘోరాతి ఘోరంగా ఇది పరిస్థితి. మన రాముడిని అవమానించిండ్రు, మా కాళీని అవమానించిండ్రు, మన శివుడిని జటాధరుణ్ణి జగత్పితాని అవమానించిండ్రు. ఇది మీకు యాక్సెప్టెడా? ఒకసారి కమెంట్ చేసే కంటే ముందు నన్ను కూడా నమ్మకుర్రి, స్కిట్ చూడుండ్రి. మీ రక్తం మరగకపోతే పోనీ మీకు కూడా నవ్వని అనిపిస్తే తూ నా బతుకు జడా అని చెప్పి నేనే తిట్టుకుంటా. ఇక పొద్దున్న లేచి వచ్చి కూడా మాట్లాడు బంద్ చేస్తా. సీరియస్గా చెప్తున్నా. దేర్ షుడ్ బీ సమ్, నేను ఏమంటున్నా విధ్వంసం చెయ్యను అని అంటలేను, రాజ్యాంగబద్ధంగానే ఉందాం మనం. యాక్షన్స్ తీసుకోవాలి కదా. గిరీష్ నువ్వు యాక్షన్, నాకు ఫోన్లు వస్తాయి ఫ్రెండ్స్, గిరీష్ మనం యాక్షన్ గిరీష్ ఎన్నని చేస్తాడు, వానరసేన ఎన్నని చేస్తుంది. నువ్వు అంధకార పక్షంలో ఉండి పదవులు వచ్చిన తర్వాత పెదవులు మూసుకున్న ఆ పెద్ద మనుషులను అడుగుతున్నా నేను.
పెద్ద మనుషుల లెక్క చలామణియో పెద్ద పీకుడు మాటలు మాట్లాడతారు కదా, నేను వాళ్ళని అడుగుతున్నా, హూ విల్ టేక్ అన్ యాక్షన్? దేశం కోసం ధర్మం కోసం డైలాగులు కావాడా? యాక్షన్, వాళ్ళ దాంట్లో యాక్షన్ దిగుతారు. నువ్వు దిగినవా యాక్షన్ అని చెప్పి మాట్లాడుతున్నా. ఇలా ప్రామినెంట్ హిందూ అమెరికన్స్ ఎవరైతే ఉంటారో, ఉషా వ్యాన్స్, తులసి గబాడ్, కాష్ పటేల్, వీళ్ళు కూడా ఎంతో రేసిస్ట్ అటాక్స్కి గురైనరు అలా రాజకీయ జీవితంలో. యాంటీ హిందూ హేట్ క్రైమ్స్ అనేది సర్వసాధారణం అయిపోయింది. ఇండియన్ స్టూడెంట్స్ని అటాక్ చేయడము, టెంపుల్ వ్యాండలైజ్ చేయడము, దేవాలయాలపైన దాడి చేసుడు అమెరికాలో సర్వసాధారణం అవుతున్నది. ఇన్స్టెడ్ ఈ రియాలిటీని నువ్వు అడ్రస్ చేయకుండా నీకు ఐకమత్యం ఏడు ఉంటుంది చెప్పు? మెయిన్ స్ట్రీమ్ మీడియా, ఎస్పెషల్లీ సెలబ్రిటీస్ లైక్ లేడీ గాగా, చూస్ టు మాక్ హిందూయిజం, అండ్ వీ నీడ్ టు యాక్సెప్ట్ దట్. Did any, or I am asking this celebrity called Lady Gaga, whether she has condemned the attacks, or to that matter, the temple which has been vandalized in the recent past? Why she has chosen to be silent? The America, one of the democratic country in the entire world, and you call your America as a powerhouse of democracy, and India being the largest democracy of the world, has condemned many religious attacks of this nature. Is America fit to condemn this or take an appropriate action against this celebrity Lady Gaga? I am challenging the government of USA. You call the Indian diaspora as very important to you, Mr. President, and somebody mocking my culture. Is there any cultural sensitivity left in your administration, Mr. President? We have a hope on you, and hope is the best strategy, Mr. President. Can you execute that hope for us? Is a question to be discussed. నేను ఇంగ్లీష్లో ఎందుకు మాట్లాడుతున్నా అంటే ఎవరికైనా మెసేజ్ పోవాలి అమెరికాలో, ఇది నేను అందుకనే మాట్లాడుతున్నా ఫ్రెండ్స్. And the guys who have been very morons should understand our sensitivity towards our culture. యోగాలో కూడా తీసుకుంటాం మనం, అదేదో బయటోళ్ళు కనిపెట్టినట్టు యూ ఆర్ అసోసియేటింగ్ యువర్ సెల్ఫ్ టు యోగా. వీ అప్రిషియేట్ దట్. బట్ యోగా అనేది వాళ్ళు ఏదో తయారు చేసినట్టు ఫీలింగ్ కొడతారు. ఈ సాటర్డే నైట్ లైవ్ షో లేడీ గాగా, ఎన్బీసీ, అపాలజీ, షుడ్ రెండర్ అండ్ అపాలజీ ఆర్ నాట్? క్షమాపణ చెప్పాలనా వద్దా నేను అడుగుతున్నా, నాకు చెప్పు ఫ్రెండ్స్. ఇఫ్ హాలీవుడ్ బిలీవ్స్ ఇన్ డైవర్సిటీ అండ్ ఇంక్లూజన్, ఐఎమ్ రిపీటింగ్ మై స్టేట్మెంట్ వన్స్ అగైన్, ఇఫ్ హాలీవుడ్ ట్రూలీ బిలీవ్స్ ఇన్ inclusivity and diversity, it is time to stand up and respect for Hindus and their culture and their cultural thought process. And no more lazy stereotypes, friends. Enough of this. No more anti-Hindu propaganda in a disguised fashion will be entertained in the name of comedy. Now the question is, who will take the bloody responsibility? You mean to say the Hindus, or to that matter, are deep in thought in executing their actions? Or you are in a still perception that Hindus would see the comic and just laugh it off and then sideline the situation? కేవలం నవ్వి ఓకే అందరు కొట్టిరు మనం కూడా కొట్టినాం అయిపోయా అని చెప్పి వదిలేస్తారా? Is Hollywood sensitive towards the diaspora of India or Hindutva or Hinduism? Hindutva is a bigger word. Hinduism. Bharat Mata ki Jai.